హలో పార్ట్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? హే అమిగోస్, నేను మీ హరీష్ కక్కల. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. అలాగే మనం ఈ స్వయంభూగా వెలిసిన గుళ్ళు కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. అలా ఎక్కడెక్కడికో కాకుండా మన విజయనగరంలోనే చాలా టెంపుల్స్ అయితే మన విజయనగరంలోనే మనకి తెలియకుండా బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి పురాతనమైన లాగ్స్ లో మాది 3వ లాగ్. అలాగే నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే ప్రత్యేకమైన టెంపుల్స్ ఉంటే వాళ్ళు మా ఛానల్ కి కామెంట్ చేయండి, మేము తప్పకుండా విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. నా అన్వేషణ అన్న ఫస్ట్ లాగ్ కూడా ఈ టెంపుల్ అని మీకు తెలుసా? సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో. మన ఉత్తరాంధ్రలో ఇటు వైజాగ్ అటు విజయనగరం మధ్యలో ఒక ప్రత్యేకమైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ పైన ఒక పురాతనమైన ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయం ఏది అని అనుకుంటున్నారా? మన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్. ఈ కొండ చుట్టూ పచ్చని అడవులతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఈ మిస్టరీల గురించి మనం వెళ్తూ అలా చెప్పుకుందాం. ఈ కొండ పైన అప్పట్లో పాండవులు కూడా అజ్ఞాతవాసం చేశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే పాండవులు శ్రీకృష్ణుడికి ఒక వరం అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకి సరే అనుకుని ఒక వరం ఇచ్చారు. ఆ వరం ఏంటంటే, ఈ కొండపై నేను ఉంటాను, కానీ కనిపించిన ఆకారంతో ఇక్కడ నేను దేవుడిగా ఉంటానని పాండవులకి మాటిచ్చాను. ఇప్పటి వరకు మేము చెప్పింది మాకు తెలిసింది మాత్రమే. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అన్ని మేము ఆల్రెడీ అక్కడ ఉన్న పంతులు గారితో అయితే మేము మాట్లాడించడం జరిగింది. అలాగే ఆ పంతులు గారితో ఇంటర్వ్యూ అయితే మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిజానికి అసలు ఈ కొండ ఎలా ఏర్పడింది ఏంటి అనేది మీకు ఈ ఆలయం పంతులు గారితో చెప్పిస్తాం. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ చరిత్ర అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఈ వీడియోని ఫుల్ గా చూడండి. సో ఇప్పుడైతే మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ లో ఇదొకటి అనమాట. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి హిస్టరీతో పాటు హిస్టరీ కూడా ఉంది. ఆ హిస్టరీ ఏంటనేది లోపల వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హిస్టరీతో పాటు మిస్టరీ కూడా మీ కళ్ళ కట్టినట్టు మేమైతే చూపిస్తాం. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ విగ్రహం ఇండియాలోనే కాదు ఎక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహం అయితే లేదు ఎక్కడ. మన విజయనగరం వైజాగ్ వాళ్ళకి ఈ అదృష్టం అనేది ఉంది. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. శ్రేయాంస శంఖచక్రాభ్యాం లాంఛలే శేషభూతలే పద్మనాభతలే విష్ణు అవ్యక్తో విరాజతే. గోస్తనీ తీరవాసాయ మాధవాయ మహాత్మనే శ్రీభూసమేతాయ అనంత పద్మనాభాయ మంగళం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం. ఈ గుడి యొక్క చరిత్ర పంతులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. పంతులు గారు కొంచెం చెప్పండి గుడి యొక్క చరిత్ర. కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరో వాసుదేవస్య. కొండ మీద ఉన్న స్వామివారు అనంత పద్మనాభ స్వామివారండి. ద్వాపర యుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు శిఖరం మీద కొంతకాలం ఉన్నారు. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికంటా పడినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మట్నే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు, అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా, స్వామి ఈ ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని, నేనంటే ఇక్కడ ఉండటం కుదరదు, నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను, నన్ను సేవించుకోండి. అనంతుడనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు
అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది. అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషిక్తులవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున అనంతవ్రతము చేసుకున్న తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారటండి. అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు. అప్పటి నుంచే అనంత పద్మనాభ స్వామి వ్రతాలనే ప్రారంభమైనాయండి. కొండ మీద స్వామివారు మీరు గమనించినట్లయితే మధ్యలో కనిపిస్తున్న నామము, కుడి పక్కన చక్రము, ఎడం పక్కన శంకు, శంకు దిగువ భాగంలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇక్కడ నిదర్శనం ఏమిటాయా అంటే స్వామి నేటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు. అదొక నిదర్శనం. ఇంకొకటి ఏమిటాయా అంటే మన వరల మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన పద్మనాభ స్వామి మనకి ఇక్కడ ఒక్క చోటనే ఉన్నది. కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహం చెప్తే స్వయం వ్యక్తం కాదండి. కొండ దిగువ భాగంలో కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామివారి దేవాలయం. పంచపాండవుల తల్లి కుంతీదేవి వారి కుమారులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో దిగులుతో 5 చోట్లకు తీర్థయాత్రలు చేసిందట. ఈ 5 చోట్ల కూడా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వస్తుంది. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి. ఇది చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడి కోరిక మేరకు ఇక్కడ కుంతి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుంది. ఈ 5 క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు. వీరు సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం పూసపాటి వారి సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజావారి కల్లో స్వామివారి దర్శనమిచ్చి పలానా అనంతగిరి మీద వెలిశాను, దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారి మొత్తం కూడా 104 దేవాలయాలు నిర్మాణం చేశారట. ఆ 104 దేవాలయాలు ఇక్కడ 3 దేవాలయాలు ఉన్నాయి. కొండ మీద స్వయంభూ అనంత పద్మనాభ స్వామి, కొండ దిగువన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి, మెట్లెక్కే మార్గంలో నారాయణేశ్వర స్వామి దేవాలయాలు నిర్మాణం జరిగి సుమారు 500 నుంచి 550 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెబుతుంది. వెలిసి మాత్రం ద్వాపరయుగంలో వెలిసిన స్వామివారు. ద్వాపరయుగంలో కుంతీదేవి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన మాధవ స్వామివారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాలు, ఆశ్వీజ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో రాత్రిపూట అమావాస్య కలిగిన రోజున ఈ 1278 మెట్లకు కూడా తైల దీపాలంకరణ సేవ అనగా కోటి దీపోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఏకాదశి కళ్యాణం, త్రయోదశికి తెప్పోత్సవం, పౌర్ణమికి రథయాత్ర జరుగుతాయి. చిన్న చిన్న ఉత్సవాలు వచ్చి ధనుర్మాస సేవ, ముక్కోటి ఏకాదశి, గోదా కళ్యాణం, స్వామివారికి నవనీత సేవ, చందనోత్సవం, లక్ష తులసి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 19వ తారీఖున కోటి దీపోత్సవం జరుగుతుంది. అనగా బుధవారం రోజున కోటి దీపోత్సవం జరుగుతూ ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః. శ్రీ కుంతి మాధవ స్వామినే నమః. విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 అనంత పద్మనాభ స్వామివారు మరియు శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయంలో ఆళ్లవారు, పరిణిత ఆళ్లవారు అంటారు. 12 మంది ఆళ్లవార్లు ఉన్నారు. రామాంజుల వారు, నమ్మాళ్ళవారు, తిరుమంగాళ్ళవారు దివ్యక్షేత్రంలో ఉంటారు. స్వామివారి కోసము ఈ ఆళ్లవార్లు అందరూ కూడా సన్యాసం పుచ్చేసుకొని స్వామివారి సన్నిధిలో స్థానం పొందారు. సో చూశారు కదా లోపల ఉన్న అనంత పద్మనాభ స్వామివారిని. ఇప్పుడు కొండ మీద ఉన్న స్వామివారిని చూడడానికి వెళ్దాం. సో ఇప్పుడైతే ఆ పంతులు గారు చెప్పింది మొత్తం విన్నారు కదా. అలాగే స్వయంభూ వెలిసిన ఆ కొండపైకి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆదిశేషుని రూపంలో స్వామివారు ఈ కొండ చుట్టూ తిరుగుతూనే ఉంటారంట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏదైనా కోరిక మీరు కోరుకొని ఆ కోరిక నిజాయితీగా ఉంటే ఆ కోరుకునేది 6 మాసాల్లో అంటే 6 నెలల్లో తప్పకుండా నెరవేరుతుంది. ఈ కోరిక ఎలా కోరుకోవాలి, ఏటి ఈ మొక్కు ఎలా తీరుతుంది ఏటనేది మనకి పైన పంతులు గారు అనేది స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. బట్ ఏంటంటే ఈ పంతులు గారి ఇంటర్వ్యూ అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థం అవుతుంది. అలాగే ఈ గుడికి మీరు ముందుగా వచ్చారా, వచ్చుంటే సరే ఈ గుడి గురించి చరిత్ర మొత్తం మీకు తెలుసుంటే వాళ్ళైతే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ టెంపుల్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో మీరు పిక్నిక్ ఎక్కడెక్కడికో వెళ్తారు కదా, ఎక్కడెక్కడికో ఎందుకండి మన దగ్గరలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి కొండపైకి వెళ్తే చాలు, మీకు బెస్ట్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. మీ ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. మంచి మంచి వ్యూ పాయింట్లు కూడా ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. మనకి లంబసింగు, వనజంగి, అరకు వెళ్ళిన ఫీల్ కూడా వస్తుంది. మీలో ఎవరైతే ఈ ఫ్యామిలీలతో ఈ ప్లేస్ కి పిక్నిక్ వచ్చారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కింద మనం చెప్పినట్టు
పైకైతే వచ్చాం, కొండ మీద ఉన్న దేవుని దర్శించుకుందాం. కానీ ఇప్పుడు కార్తీక మాసం అవడం వల్ల చాలామంది భక్తులు వస్తున్నారు, భక్తులు స్వామిలు అందరూ వస్తున్నారు. దీన్ని అయితే చాలా డెవలప్ చేశారు, చూసారు కదా, రోడ్డు వేయడం జరిగింది, ఇంకా గుడి పైన డెవలప్లు అన్నీ బాగా చేస్తున్నారు. సో కింద మన పంతులు గారు చెప్పినట్టు ఆ పైన అయితే ఆ శంకు చక్రాలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి ఆ శంకు చక్రాలన్నీ మీకు చూపిస్తాం. లెట్స్ గో. మనం అయితే రోడ్డు మార్గంలో వచ్చాము, కానీ గుడి పక్క నుంచి మెట్ల మార్గం కూడా ఉంది భక్తులు రావడానికి. పంతులు గారు చెప్పినట్టు ఆ దీపారాధన ఈ మెట్ల మీద జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవం అనేది ఈనాటిది కాదండి, పురాతనం నుంచి ఈ ఆచారం అనేది వస్తుంది. అలాగే మీరు కూడా ఇంకెవరైనా సరే ఇందులోకి రాలేదో వాళ్ళందరూ వచ్చి ఈ దీపోత్సవంలో పాల్గొంటారని మేమైతే కోరుకుంటున్నాం. ఈ స్వామివారు అనంత పద్మనాభ స్వామి అంటారు. పూర్వం పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలోకి వచ్చేప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేశారు. ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఎందుకు పిలిచారని అడిగారు. కృష్ణ, నీ యొక్క సహాయ సహకారాలతోటి వనవాస కార్యక్రమం విజయవంతం చేశాము. అజ్ఞాతవాసం అంటే అగ్ని పరీక్ష లాంటిది. మానవుడికి కనిపించకుండా జీవించాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఈ యొక్క అజ్ఞాతవాస కాలంలో నువ్వు మాకు తోడుగా ఉండి ఒక అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను భక్తుని భక్తితో కృష్ణాన్ని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మరి మీ దగ్గర ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 కూడా నా శరీరంలో ముఖ్యమైనవి. ఈ 5టిని నేను అనంతగిరిపైన బెత్త అవిబెత్త కనీ కనిపించిన ఆకారంలో పడతానని చెప్పి కృష్ణుడు శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థలం బదులుగా శంఖచక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీదేవిని, వాటికి జాగ్రత్తగా సంరక్షణ జరుగు ఆదిశేషుని ఈ అనంతగిరి పైన పెట్టి, పాండవులారా, అనంతరం అన్నవాడు నాకు చాలా ఇష్టమైన వాడు. భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు అనంత వ్రతం ఉంది. ఆ వ్రతం మీరు ఇక్కడ చేసుకుని వీటికి పూజ చేస్తున్నంత కాలము కూడా మీకు ఎటువంటి భయం లేదని కృష్ణుడు పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలుక్కి పద్మనాభ స్వామి అన్నారు. మన మనసులో ఏమైనా కోరుకులుంటే స్వామివారికి మనం చేసుకుని, పద్మనాభ స్వామి తండ్రి పలానా కోరుకుంది, ఆ కోరిక తీరితే మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నా శక్తి అనుసారం ఏదైనా సమర్పించుకుంటాను స్వామిని దండం పెట్టుకుంటే ఎటువంటి కోరికైనా 6 మాసాలు తీరుతుంది. ఆ కోరిక తీయడానికి టైం వచ్చేప్పుడు ఒక పాము అనేది బలిజలుగా కానీ కళ్ళలో కానీ కనిపిస్తుంది. అదే నిదర్శనం. తర్వాత పాండవులు భారతపద శుద్ధ చతుర్దశి రోజు ఈ కొండ మీద అనంత వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి, అనగా ఆశ్వీజ శుద్ధ దశమి రోజు నాటికి వాళ్ళకి విజయం లభించింది. వాళ్ళ విజయవంతం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఎండకి ఎండి వానకి తరిసి ఒక పుట్టలాగా తయారైంది. రోజు ఒక నాగవంశకు నాగస్వరపై కొండకు ఆవులు తోలుకుని వస్తుండేవాడు. వాళ్ళకి ఈ పుట్టును చూస్తే పూజ చేయాలమించి రోజు ఆవు పాలు తీసి పుట్టులో పోసి వారికి తోచిన విధంగా పూజ చేస్తుండేవాడు. ఒకసారి విజయనగర మహారాజా వారి కాలంలో పద్మనాభ స్వామి దర్శనమిచ్చి, రాజా, నేను అనంతగిరి పైన ఒక పుట్టు రూపంలో ఉన్నాను. రోజు ఒక నాగవంశకు వచ్చి పుట్టలో పాలు పోసి పుట్టుకు పూజ చేస్తున్నాడు. కాబట్టి పుట్టు ఉన్న చోట ఒక గుడిని నిర్మాణం చేయమని చెప్పి మాయమైపోయారు. మర్నాడు ఉదయాన్నే విజయనగర మహారాజా వారు గుర్రంతో సహా కొండకి చూడగానే అతను చెప్తున్నట్టే ఒక నాగవంశకుడు కొండకు ఆవులు తోలుకుని రావడం, ఈ పుట్టులో పాలు పోసి పుట్టుకు పూజ చేయడం చూసి అతని భక్తికి మెచ్చి కొండ వెనుక భాగంలో అర్చుకుని పాలని కుర్రవాడికి బహుమానంగా ఇచ్చి పుట్టు ఉన్న చోటు గుడి కట్టించి మెట్లు గట్ట పెట్టించారు. ప్రతిరోజు వచ్చి మేము నీళ్లతో అభిషేకం చేస్తుంటే ఆ పుట్టు మీద మెట్టంతా కడిగి శాలిగ్రామ శిల వచ్చింది. ఆ శిల మీద నామము, శంకు, చక్రం, లక్ష్మీదేవి మాత్రం ఉంటుంది. ఆదిశేషుడు అన్నవాడు తిరుగుతుంటారు. అదృష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తారు, అనుమతి ఉన్న వాళ్ళు మాత్రం గుడిలోకి రాణిస్తారు. అదేవిధంగా ఇక్కడ భారతపద శుద్ధ చతుర్దశి వినాయక చవితి వెళ్ళిన పదవులకి పద్మనాభ స్వామి జయంతి వస్తుంది జరుగుతుంది. ఆ రోజు ఇక్కడ విశ్వక్షేణ పూజ పుణ్యాహవాతం చేసి నవకలసం 9 కలసలు పెట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో స్వామివారి అభిషేక కార్యక్రమం. 2 కార్తీక బహుళ అమావాస్య.
కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు రాత్రికి అమావాస ఈ సంవత్సరం 19వ తారీఖు బుధవారం నాడు పడింది. ఆ రోజు మొత్తం 1278 మెట్లకి తొలి మెట్టు నుండి శిఖరం వరకు దీపాలంకరణ వస్తుంటుంది. ఇది భక్తులు సహాయ సహకారాలతో జరుగుతుంది. భక్తులు 100 రూపాయలు లగాయతు విరాళం ఎంత ఇవ్వచ్చు, ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, తైల రూపంలో కానీ, బియ్యం రూపంలో కానీ ఇవ్వచ్చు. మీరు ఇచ్చింది దేవస్థానం వారికి ఇచ్చినైతే దేవస్థానం మీ యొక్క గోత్రనామాలు తీసుకుని ఆ రోజు మీ యొక్క గోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమం చేస్తారు. 3 పాల్గొన శుద్ధ ఏకాదశి అలాగైతే బహుళ పాద్యానికి కళ్యాణోత్సవం ఉంటాయి. 14 సముద్రం కింద దిగువన కుంతి మాధవోత్సవం దేవాలయంలో ఉన్నాయి. అక్కడే పాల్గొన శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణమైన 4 రోజుల రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. జై సచ్చిదానంద. సో ఇప్పుడైతే మీకు ఒక వీడియో ప్లే చేశాం కదా, వీడియో చూసారు కదా, అలాగా ఎందుకు పెడతారు ప్రతి టెంపుల్ దగ్గర అలా పెడతారు కదా, దాని గురించి మాకైతే ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే ఫస్ట్ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది ఉంది కదా, ఇది అందరం గట్ట కాదు. ఇది ఏంటంటే పాండవులు ఇందులో నుంచి కిందకి నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు అనమాట. అందుకే ఆ నదికి గోస్తాని నది అని పేరు వచ్చింది. చూసారు కదా ఎంత మంచి వ్యూ పాయింట్ ఉందో. ఈ వ్యూ పాయింట్ ఎక్కడో కాదు, మన పద్మనాభం దగ్గరే. మనం ఎలాంటి వ్యూ పాయింట్ చూడాలంటే అరకు, లంబసింగి ఇవన్నీ తిరగాలి. కానీ మన అదృష్టం వల్ల ఇలాంటి వ్యూ పాయింట్ మన దగ్గరలోనే ఉంది, అది గుడి కొండ మీదే. సో ఇప్పుడైతే మొత్తం టెంపుల్ వ్యూ, టెంపుల్ సంబంధించిన మొత్తం అన్నీ చూశారు కదా. అలాగే ఎవరైతే ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేశారో వాళ్ళందరూ అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఇంకా ఏంటంటే ఈ ప్రత్యేకత గురించి ఇంకా చాలామంది తెలియకుండా ఉంటుంది కదా, వాళ్ళందరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత మంచి దేవాలయాన్ని మీ అందరికీ చూపించాం. ఇలాంటి పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయాలు ఎక్కడున్నా మన కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఆ గుడిని మనం చాలా మంచిగా వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తాం. అలాగే ఈ కార్తీక మాసంలో చాలామంది పిక్నిక్లకి గట్టా వెళ్తుంటారు కదా, ఎక్కడెక్కడికో వెళ్తారు కదా, ఒకసారి ఈ టెంపుల్కి విజిట్ చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంత గొప్ప ప్రత్యేకమైన ఉన్న ఈ టెంపుల్ అటు వైజాగ్ నుంచి ఇటు విజయనగరం నుంచి మధ్యలోనైతేనే ఈ టెంపుల్ అయితే ఉందండి. అది మనందరికీ అదృష్టం నిజంగా చెప్పాలంటే. అందరూ తప్పకుండా అయితే విజిట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఎంతమంది గుడికి వచ్చారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కోరిన కోరికలు తీరాయో లేదో కూడా మనకి చెప్పండి. 1, 2, 3, 4 ఈ గుళ్ళన్నింటిలో ప్రత్యేకత ఏంటంటే మీరు కోరిన కోరికలు తీరుతాయి. ఇప్పుడు ఇది 5వ గుడి. సో ఈ గుడిలో కూడా మీరు కోరికలు కోరుకోండి, అవి తీరుతాయి అని మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మండి.